ఎస్ శేఖర్ రెడ్డి గారు, నిజం చెప్పాలంటే మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే ఆయిల్ కొరత ఉందా? ఎందుకంటే సరిపడా నిల్వలైతే మన దగ్గర ఉంటాయి, అయినా కొరత వచ్చింది. సో అమరావతి కూడా ఒక పార్టీ అనుకుందాం. ఎప్పుడైతే కొరత కొంత కనిపించిందో మనం యూరియా విషయంలో చూసాం, వెంటనే దాన్ని బ్లాక్ మార్కెట్కి తరలించేశారు. ఎల్లో ముఠా మొత్తం బ్లాక్ మార్కెట్కి తరలించేసింది. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతోందా? బ్లాక్ మార్కెట్కు వెళ్ళిపోయిందా డీజిల్, పెట్రోల్? లేకపోతే ఇంత సంక్షోభం ఎందుకు వస్తుంది? సార్ 100% వెళ్ళింది సార్. 100% బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్ళింది సార్. ఎందుకంటే మొట్టమొదటిగా నేను ముందే చెప్పాను సార్, మొట్టమొదటగా అమరావతి కోసం కృష్ణా గోదావరి ఏదైతే గుంటూరు జిల్లాల్లో కొరత వచ్చింది సార్. తర్వాత పానిక్ బయింగ్ అనేది మొదలైంది సార్. ఓకే, భయాందోళనలో కొనుగోలు అనేది మొదలైంది. మొదలైన తర్వాత ఈ పచ్చమంద మొత్తం దాదాపుగా బ్లాక్ చేసి పడేసింది సార్ డీజిల్, పెట్రోల్ ని. దానికి తోడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రేట్లు పెరుగుతాయి అన్న మాట కాస్త రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రేపు 2వ విడత బెంగాల్ ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్ సార్, అది అయిపోయిన తర్వాత 20 రూపాయలు పెరుగుద్ది, 30 రూపాయలు పెరుగుద్ది అని చెప్పేసి ఒక వార్త. అది పెరగదు, పెరిగే అవకాశం లేదు, పెంచబోము అని కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. వార్త హల్చల్ చేసింది సార్. తర్వాత దాన్ని అనుకూలంగా చేసుకొని ప్రజల్లో ఒక చర్చ మొదలైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ పెంచాలని ఆలోచనలో ఉన్న వెనక్కి వెళ్ళింది అనుకోవచ్చు. సార్ ఎంత దుర్మార్గం అంటే, ఈ లెటర్ చదివినప్పుడు సార్ ఇంతకు ముందు చెప్పాలనుకున్నాను సార్, ఎంత దుర్మార్గం అంటే మీరు రాసిన లెటర్ నే మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్తూ ఇంకో పాయింట్ కూడా చెప్పింది సార్. మీ విధానం వల్ల ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద కంట్రీ ప్రాక్టీస్ అనేది దెబ్బతింటుందని చెప్పింది. yes, సూపర్ పాయింట్. ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద కంట్రీ, దేశం మొత్తం కూడా మీ చేత మీ అక్రమాలు దేశవ్యాప్తంగా కూడా ఇబ్బంది పెడుతుందని చెప్తోంది. సార్ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పెద్ద మేధావి రాసిన వార్త చూసిన తర్వాత నిజమే కదా అనిపించింది సార్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అదే క్వశ్చన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తో పార్టీ పెట్టించినోడు, సత్యనాథన్ ఇంజనీర్ చేయించిన ఆయన, అంబానీతో టెలికమ్యూనికేషన్ లో పరిశ్రమ పెట్టించిన ఆయన, ఇండియాకి సెల్ ఫోన్ తెచ్చిన ఆయన, దేవేగౌడ గౌస్రాల్ని ఏదైతే ప్రధానమంత్రి చేసిన ఆయన, అబ్దుల్ కలాం ని రాష్ట్రపతి చేసిన ఆయన, వాజ్పేయి గారితో రోడ్లు వేయించిన ఆయన, ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చి ఇండియాకి విమానాలు తెచ్చిన ఆయన, హైదరాబాద్ ని వరల్డ్ మ్యాప్ లో ఇరికించిన ఆయన, మోడీతో నోట్ల రద్దు చేయించిన ఆయన, ఒకే ఒక్కటి సినిమాకి ఎవరైతే ప్రేరణగా నిలిచిన ఆయన, ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం డీజిల్ తేలేకపోతున్నాడు. బాధాకరం సార్ ఇది. సార్ ఇది ఇంకో విషయం ఏంటంటే, మీరు బాగా గమనించారు, అమరావతి అనగానే, రాష్ట్రంలో సంక్షోభం అనగానే మమ్మల్ని అందరినీ అమరావతి ద్రోహులు అంటారు సార్. కానీ అమరావతికి వాళ్ళే సార్ ఇచ్చింది. రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం ఉందంటే డీజిల్ సంక్షోభమే లేదంటారు సార్ నాదెండ్ల మనోహర్ గారు. కానీ రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నో స్టాక్ బోర్డులు ఎందుకు వచ్చాయి సార్? రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం లేకపోతే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ పత్రిక అయినటువంటి ఈనాడులో ఎందుకు రాశారు సార్? ఈనాడుని క్వశ్చన్ చేయకండి, ఎందుకు ఫోటోలు వేశారు సార్? ఈనాడుని క్వశ్చన్ చేయకండి సార్. ఆంధ్రజ్యోతి లాగా, ఏబిఎన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే పెట్టలేదు అందులో. ఒకటైతే ఎంత కొంత దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని కాస్త అయినా క్లారిటీ ఇచ్చినట్టుగా ఆ సర్టిఫికేట్ కనిపిస్తోంది. సార్ దారుణమైన అంశం ఏంటంటే, పక్క రాష్ట్రాలు సార్ మనతో బార్డర్ షేర్ చేసుకునే కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా పక్కనే ఉన్నట్టు తెలంగాణలో ఈ పానిక్ సిస్టమ్ లేదు సార్, కొరత లేదు సార్. కానీ మీ ప్రభుత్వ హయాంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళి పెట్రోల్, డీజిల్ పట్టించుకున్నారు కదండి చాలా మంది. సార్ అదే సార్ మేము అడుగుతున్నాం. సో రాష్ట్రం ఏదైతే మేము అధికారంలో ఉంటే పెట్రోల్, డీజిల్ రేట్లకి మాదే బాధ్యత అంట సార్. కానీ వాళ్ళ అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. లోకేష్ గారి వేలెత్తిట్టు చూపిస్తూ ఉంటారు, అదే వేయండి ఒకసారి ప్రజలంతా సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి అమరావతి చేస్తూ, ఇంతకు ముందు ఉన్నటువంటి స్టేజ్ చేస్తూ, వీటన్నిటితో కలిపి ఒక్క 10 రూపాయి బిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సెస్ పెంచలేదు సార్ పెట్రోల్ మీద. 10 రూపాయి బిల్ల. సో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు పెంచిన దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినా సరే ఆయన నారా లోకేష్ గారు వేలెత్తి చూపించారు సార్. మరి వీళ్ళు వచ్చి 24 నెలలు అవుతుంది, ఒక్క 10 రూపాయి బిల్ల, కనీసం పావలా బిల్ల పవన్ కళ్యాణ్ గారిని ప్రేరణగా తీసుకుని ఒక పావలా బిల్ల అయినా తగ్గించవచ్చు కదా. మళ్ళీ ఆయన పేరు ఎందుకు తీసుకుంటారు? తగ్గించలేదు సార్. ఆయన పేరు స్ట్రైట్ గా మాట్లాడచ్చు, మళ్ళీ అటుపోయి పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్తారు మీరు. సార్ రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిది పావలా వాటం ఉంది కదా సార్, అందుకోసం సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారిది పావలా వాటా ఉంది కాబట్టి ఆ మాట చెబుతున్నాం సార్. సో అది ఆయన ప్రేరణగా చూసుకుని అయినా తగ్గించవచ్చు, తగ్గించలేదు సార్. ఇప్పుడు డీజిల్ రేట్లు తగ్గించకపోగా డీజిల్ ఏదైతే డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ క్యూ నిలబెట్టారు. ఒక మాట చెప్పండి, కోసం, ఎరువుల కోసం, విత్తనాల కోసం
ఒక మాట చెప్పండి, అధికారులు బాధ్యత వహించాలా, అధికారులు బాధ్యత వహించాలా, సంబంధిత మంత్రి బాధ్యత వహించాలా, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా? ముఖ్యమంత్రి గారిదే పూర్తి బాధ్యత సార్, ముఖ్యమంత్రి గారిదే పూర్తి బాధ్యత. ఎందుకంటే అమరావతి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్, ఆయన ఒక పెట్ ప్రాజెక్ట్. ఆ బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ కోసం, పెట్ ప్రాజెక్ట్ కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యులని నరక యాతన చూపిస్తున్నటువంటి ఈ వ్యక్తే పూర్తి బాధ్యుడు. రైట్. ఆయన కనుసన్నుల్లో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు వీళ్ళందరూ కూడా పూర్తి దోషులు. రాష్ట్ర ప్రభుత్వందే పూర్తి బాధ్యత. దీన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పానిక్ ఏదైతే ఉందో ఈ పానిక్ సిస్టమ్ ని ఇప్పటికప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసి ప్రజల్ని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, నిజంగా ఆయిల్ కంపెనీలతో ముఖ్యమంత్రి ఒక సీరియస్ రివ్యూ చేసి ఉంటే ఇన్ని రోజుల పాటు సంక్షోభం కంటిన్యూ అవుతుందా? నిజంగా జరిగింది అనుకుంటున్నారా ఇటువంటి సీరియస్ రివ్యూ? ఈశ్వర్ గారు, ఈ మొత్తం సంక్షోభాన్ని రెండు ముక్కలో చెప్పాలంటే ఇది మనిషి చేసినటువంటి సంక్షోభం, రెండు ప్రభుత్వం యొక్క వైఫల్యం. మనిషి చేసిన సంక్షోభం అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే అమరావతి రాజధాని చుట్టూ జరిగిన లెటర్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బల్క్గా పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ని రాష్ట్ర రాజధాని నిర్మాణాల కోసం అడిగింది. అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకోమంటూ ఇంకొక విలువైన పదం వాడింది. విత్డ్రా చేసుకోండి అని చెప్తూ మీరు ఏ రూపంలో లెటర్ పెట్టని అడిగింది. అంటే దానికి కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పెట్రోల్ బంకుల్లో, డీజిల్ బంకుల్లో నుంచి కాకుండా ఒకసారి రిఫరెండ్ నుంచి ఇచ్చేమో కేంద్ర ప్రభుత్వం. అంటే అర్థం ఏంటి? ఆయిల్ కి సమస్య లేదు అంటే మీరు ఇంకో రూపంలో రమ్మంటే అర్థం ఏంటి? పెట్రోల్ బంకుల్లో ఇది ప్రజలకు సంబంధించింది, వినియోగదారులకు సంబంధించింది, సాధారణ ప్రజలకు సంబంధించింది. ఈ సిస్టమ్ ని దెబ్బతీయకూడదు, కొనసాగించండి. మీకు కావాలంటే ఏ రూపంలో లెటర్ పెట్టమని. అంటే పురుషోత్తం రెడ్డి గారు సారీ మధ్యలో ఒక ఓట్ అండి. పురుషోత్తం రెడ్డి గారు సారీ మీరు ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే ఈ వాణిజ్య అవసరాల కోసం పానిక్ టైంలో ఏదైతే పాండమిక్ టైంలో ఈ రోజు యుద్ధం వస్తుంది, సంక్షోభం ఉంది కాబట్టి వాణిజ్య అవసరాల కోసం రిటైల్ స్టోర్స్ దగ్గర నుంచి తీసుకునేది కాదండి. అదే పెట్రోలియం యాక్ట్ 2002 ప్రకారం ఈ పాండమిక్ టైంలో రీటైల్ స్టోర్స్ నుంచి తీసుకోవడానికి లేదు, నేరుగా ఆయిల్ కంపెనీల నుంచి 150 రూపాయలు ఎక్సెస్ రేట్ సార్, ఆ రేటుకి తీసుకోవడం కోసం మాత్రమే ఏదైతే వెసులుబాటు ఉంది సార్. కానీ వీళ్ళు ఆ రేటును తగ్గించి ఇప్పటికే అమరావతిలో ఏదైతే కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారో అది చాలదన్నట్టుగా రీటైల్ నుంచి కూడా పంపిస్తా ఉన్నారు సార్. ఇది కూడా మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఈ రిటైల్ షాపుల నుంచి తీసుకెళ్లడం వల్ల దాదాపు 150 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టర్లకి లాభం చేకూరుతుంది. యాక్చువల్లీ డిడిడి పథకం ఉంటుంది సార్, డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్, డైరెక్ట్ సేల్స్ వ్యవస్థలు కొన్ని ఇటువంటి వ్యవస్థల కోసం పెట్టారు. అక్కడ తీసుకోకుండా రిటైల్ షాపుల్లో తీసుకోవడం వల్ల వీళ్ళకి 150 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టే కుట్ర ఇది. ఇది ఒక అంశం. నా మెయిన్ పాయింట్ ఏంటంటే భారతదేశంలో డీజిల్ ఆయిల్ సంక్షోభం లేదు, కానీ కాబట్టి ఇప్పుడు వీళ్ళు సృష్టించింది. ఇప్పుడు రెండో పాయింట్కి ఏమొస్తాము? రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అని ఎందుకు అంటానంటే రెండు సమస్యలు. ఒకటి, మన పెట్రోల్ బంకులు కావచ్చు, డీలర్స్ కంపెనీలకు, ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ పెడితే వాళ్ళు ఇస్తారు కదా. ముఖ్యమంత్రి గారు చేయాల్సింది రెండే పనులు. రాష్ట్రంలో నుంచి డీజిల్ చూస్తున్నటువంటి పెట్రోల్ బంకులు కావచ్చు, ఆయిల్ వీళ్ళందరూ ఇండెంట్ కరెక్ట్గా పెట్టుండి వాళ్ళు ఈకిపోతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అక్కడి నుంచి రప్పించుకునే ప్రయత్నం చేయాలి. అదేం కనపడట్లా. అంటే అర్థం ఏంటి? ఇక్కడే ఈలో ఏదో చేయకూడని తప్పులు చేసినారన్నప్పుడు యాక్షన్లోకి వెళ్ళి వాళ్ళపైన బ్లాక్ చేసేసి యాక్షన్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. జరుగుతున్న పరిణామాలు గమనంలో పెట్టుకొని సత్వర చర్యలు, ముందస్తు చర్యలు అంటారు. ఇప్పుడు మనకు ప్రభుత్వాల బాధ్యత ఏంటి? అడ్వాన్స్గా యాక్ట్ చేయడమే కదా. మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, మన పోలీస్ వ్యవస్థ, మన జాయింట్ కలెక్టర్ వ్యవస్థ ఉంది, ఇవన్నీ మానిటరింగ్ చేయడం కోసం. ఆ మానిటరింగ్లో ఫెయిల్ అయిపోయినారు. ఆ ఫెయిల్ అయిపోవడంగా సమస్యలు వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఫైనల్గా ఒక మాట క్లియర్గా చెప్తాను. కన్నబాబు పౌర సరఫరాల కమిషనర్ అమరావతిలో నిర్మాణాల కోసం అమరావతి రాజధాని నగరంలో జరుగుతున్న పనులకు మద్దతుగా సమీపంలోని, బాగా వినాలి అందరూ, సమీపంలోని పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ధరకే తగినంత డీజిల్ కేటాయింపు మరియు ఏర్పాట్లు చేయవలసిందిగా కమిషనర్ కోరారు. సమీపంలోని డీజిల్ పెట్రోల్ బంకుల నుంచి తీసుకోకూడదు, ఇది చట్ట విరుద్ధం. ఎంత కావాలి వీళ్ళకి? 2,75,00,000 లీటర్లు కావాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులా సమాధానాన్ని పంపిస్తూ, అయ్యా మీకు సపరేట్గా
ఆయిల్ కంపెనీలకు ప్రత్యేక డైరెక్ట్ సేల్స్ వ్యవస్థలు ఉన్నాయి. అలాగే స్థిరంగా ఉండే యంత్రాల కోసం డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్ DDD పథకం అందుబాటులో ఉంది. వెంటనే మీ ఉత్తర్వులు ఉపసంహరించుకోండి అని కూడా కోరింది. ఇక్కడ పెట్రోలు, డీజిల్ వీటిని రిటైల్ షాపుల నుంచి తీసుకోవడం వల్ల 150 కోట్ల రూపాయలు కాంట్రాక్టు సంస్థలకు మిగులుతాయి. ఎంత పెద్ద కుట్ర జరుగుతోంది, ఈ కుట్ర వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారనేది రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకే వదిలేద్దాం.